హాలెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? వెల్కమ్ టు విమెన్ ఇన్ విజ్డమ్. చాలా రోజుల తర్వాత మీ మధ్యలోకి రావటం జరుగుతుంది. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయినా. శక్తి చేత, బలం చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఇక్కడ మీ సన్నిధి మెండుగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టింది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో చూసినట్లయితే ఒకసారి చదువుకుందాం. 23వ వచనం. ఆ దినంలో అష్డోతు, అమ్నోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకొనిన కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగము మంది అష్డోతు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషలు మాట్లాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికీ రాదు. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకై ఉండవలనని వారి చేత దేవుని పేరిట ప్రమాణం చేయించి. చాలండి. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. ఇక్కడ నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో నెహెమ్యా గారు ఎంతో కోపంతో ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చూసిన స్త్రీలు, ఇక్కడ ముగ్గురు స్త్రీలు మనం చూడవచ్చు. అష్డోదు, అమ్నోను, మోయాబు. మరి మోయాబు అంటే లోతు యొక్క సంతానం అనవచ్చు. ఆ సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేసినప్పుడు మరి అబ్రహాంను బట్టి లోతు ఒక కుమార్తెలను బయటికి రాగలుగుతారు. కానీ వారి యొక్క భార్య, లోతు భార్య ఉప్పు స్తంభం అవుతుంది. అయితే తన సొంత కుమార్తెలతో శయనించి అతను బిడ్డలను కంటాడు. మరి అపవిత్రమైన జనాంగం అనవచ్చు మోయాబీలు. అలానే అమ్నోను వారు కూడా లోతు సంబంధితులని చెప్పవచ్చు. అయితే అష్డోతు వారు ఎవరంటే ఫిలిస్తీన్ల సంబంధితులు. ఫిలిస్తీన్లు దేవుడు ఎంతగానో అసహించుకుంటాడు. ఎందుకంటే వారు దేవుని చేతిలో ఏర్పరచబడిన ఇజ్రాయెల్ జనాంగాన్ని ముప్పతిప్పలు పెట్టి పలు యుద్ధాల్లో వారిని బాధపరిచినప్పుడు దేవుని బిడ్డలను ఏర్పరచుకున్న వారిని కదిలించినందుకు దేవుడు వారంటే ఈ అన్య జనాంగాన్ని అసహించుకుంటారు. అయితే మీరు చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదువుకుందాం. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకే ఉందుమనియు. ఇక్కడ జనులు, ఆ ఇజ్రాయెల్ జనాంగం వారు ప్రమాణం చేస్తారు. ఈ దేశ జనాలు వారి కుమారులను వారి కుమార్తెలను మేము ఇచ్చుకొనకేయు మేము ఉంటామని ఒక నిబంధన చేసుకుంటారు. అయితే ఎవరైతే యూదులు పరిశుద్ధులుగా ఉన్నారు, కానీ ఈ అన్య జనాంగం అన్యులు వీరితో ఉంటే వారు కూడా అన్య భాషలు నేర్చుకోవడం, దేవుని తట్టు తొలగిపోవడం ఇవన్నీ జరుగుతాయని వారు తీర్మానం. మరలా వారు అన్య దేవతలను, అష్డోతు యొక్క దేవత, అమ్నోను, మోయాబీల దేవతలను పూజించడం మొదలు పెడతారని ఒక తీర్మానం చేసుకుంటారు. ఈరోజు యవనస్తులు మరి వారి ఎక్కడ వారు ఏంటి అన్యులతో సహవాసం. మరి 2 కొరింథీ 6:14 చూసినట్లయితే మరి అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. చీకటితో వెలుగుకి పొత్తేంటి అని రాయబడి ఉంది. మనకు అన్నీ తెలుసు, కానీ అన్యుల వారి ఇంటికి వెళ్తాం, అన్యులను ప్రేమిస్తాం, అన్యులతో భోంచేస్తాం. మరి అన్యులతో భోంచేయడము, అన్యులను ప్రేమించడం వలన, అన్యులను వివాహం చేసుకోవడం వలన ఎన్ని సమస్యలు ఎదుర్కొంటామో మర్చిపోయేవారుగా ఉన్నాం. అయితే ఇక్కడ నెహెమ్యా వారిని ఎంతగానో కోపగించుకుంటూ వారి మీద ఎంతో కోపంతో ఈ మాటలు చెప్తున్నట్టు చూడగలుగుతాం. ఆ వచనాలు చూసినట్లయితే వారిని చెప్పించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేశాను. మరి ఇక్కడ యాజక ధర్మము, లేవీయులుగా ఉండవలసిన వారు సైతము ముఖ్యంగా మొట్టమొదటిగా తప్పైన పనులు చేసిన వారు ఏంటంటే అధికారంలో ఉన్నవారు, దేవుని పని చేసేవారు, యాజకులు, లేవీయులు, దేవుని బిడ్డలు అనబడిన వారు అన్య వివాహాలు, అన్య వివాహం చేసుకొని అమ్నోను, ఈ అష్డోతు
మోయాబీల స్త్రీలను వివాహం చేసుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్? మరి యెరూషలేం మందిరం కట్టే విషయంలో యాజకులు, ఈ లేవీయులు ఇలాంటి పనులు చేస్తున్నారు అని ఎంతగానో ఆయన సంతాపం నొందుతాడు. ఎంతగానో కోపముతో ఉంటాడు. అంతేకాదు 26వ వచనం చూసినట్లయితే, ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీల రాజైన సొలొమోను పాపం చేయలేదా? ఇక్కడ చూసినట్లయితే మరి ఇట్టి కార్యములు సొలొమోనును దేవుడు ఎంతగానో ఆశీర్వదించి, నీకేం కావాలి సొలొమోన్ అంటే విచక్షణ, మరి విచక్షణ జ్ఞానం కావాలి, మంచి చెడులు తెలుసుకోవడానికి. నాకు అన్నీ ఉన్నాయి, ఏం అక్కర్లేదన్న సొలొమోను నువ్వు ఏం అడిగినా ఇస్తానన్న ప్రభువుని ఎంతగానో బాధపెట్టాడండి. కేవలం దావీదు యొక్క మీద ప్రేమతో సొలొమోన్ని కనికరించాడు. మరి మీరు మొదటి రాజులు 11వ అధ్యాయం 1-8 చూసినట్లయితే, మరి వారు ఆయన ఇంచుమించు 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, అందులో ఎందరో అన్య స్త్రీలను ఆయన వివాహం చేసుకున్నట్లు. అంతేకాదు వారు అతని చేత, అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయింపలేదా? ఇక్కడ అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడే ఇశ్రాయేలీలందరి మీద రాజుగా నియమింపబడినను. మరి ఇశ్రాయేలీల మీద రాజుగా ఉన్నను అతను మరి ఇతరుల చేత ఆ స్త్రీల వలన ఆయన ఎంతగానో దేవుని తట్టు నుండి తొలగింపబడ్డాడు. వాటిని అన్య దేవతలను పూజించడం మొదలుపెట్టాడు. దేవుడు 2 సార్లు సొలొమోన్ని గద్దించాడు, హెచ్చరించాడు. నీ దగ్గర నుండి రాజ్యం తీసివేయబడుతుంది, అయినను నీ తండ్రి అయిన దావీదుకి నేను ప్రమాణం చేశాను. అయితే కాబట్టి కనికరించాడు. ఆ తర్వాత సొలొమోను ఒక కుమారుడు వచ్చిన తర్వాత ఆయన దగ్గర నుండి రాజ్యము తీసివేయబడుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈరోజు యవనస్తులు, మరి ఇది స్త్రీల టాపిక్ కాబట్టి ముఖ్యంగా యవ్వనస్తురాండ్రు ఎంతో జాగ్రత్త వహించాలి. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో నడుస్తున్నాం, ఎవరిని ప్రేమిస్తున్నాం. మీరు ఒక్కసారి అన్యులతో ప్రేమలో పడ్డారా, ఇంకా మీ జీవితం నాశనమే. దేవుని ప్రణాళిక, దేవుని ఆశీర్వాదాలు కోల్పోయేవారుగా ఉన్నాం. మా జీవితంలో ఎంతో మందిని చూసాం, అన్య వివాహాలు జరిగించి ఆ వివాహం నిలవదు. 1 నెల, 2 నెలలు, 1 సంవత్సరంలో విడిపోవడము, లేకపోతే అన్యులను ప్రేమించి వారి కెరియర్ని, వారి జీవితాన్ని నాశనం చేసుకోవడం. ఏదో అనుకుంటారు ప్రేమించాం కదా, ఎలాగో అలాగా మార్చుకోవచ్చులే అనుకుంటారు. మరి ఆ కొన్ని రోజులైన తర్వాత ఎక్కడో నూటికో ఒకరికి మారుతారేమో కానీ వీరు వారి యొక్క పద్ధతులు, ఆచారంలో మిళితమైపోయేవారుగా ఉన్నారు. అది ఎంతో భయంకరం. దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత మనం చూడవచ్చు. ఉదాహరణకు సొలొమోన్, మరి దేవుడు అతని యొక్క సంతానానికి దేవుని యొక్క రాజ్యము ఇవ్వకుండా తీసివేయబడుతుంది. నిత్యము నీ యొక్క రాజ్యము నిలిచి ఉంటుందని దావీదుతో చేసిన ప్రమాణానికి విరుద్ధంగా అతను 1000 మంది భార్యలతో మరి తను ఉండడం మనం చూడవచ్చు. ఈరోజు అంశము, దేవుని యొక్క చిత్తం కనుగొంటున్నారా? మరి మీరు అన్యులతో మీరు కలిసి విజ్జోడుగా ఉంటున్నారా? అన్యుల ఇంటికి వెళ్తున్నారా? అన్యులతో భోంచేస్తున్నారా? అన్యులతో చూడండి, కొంతమంది మంచి ఉద్దేశంతో ఉంటారు. కొంతమంది వారి అన్యుల ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు మరి కడుపు నొప్పి రావడము, అనారోగ్యం పాలవడము, ఇలాంటివన్నీ మనం చూడవచ్చు. మరి అన్యులతో విజ్జోడుగా ఉండవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు యవనస్తురాండ్రు ఎంతో జాగ్రత్త వహించాలి. మరి వివాహం అన్ని విషయంలో ఘనమైనది. మీరు వివాహం చేసుకునే ముందు అన్నీ చూసుకున్న వారికి ఇల్లు ఉందా, వాకిలు ఉందా, మంచి ఉద్యోగాలు ఉన్నాయా, అన్నీ చూసినాం. కానీ ముఖ్యంగా దేవుడు అంటే భయం ఉందా, దేవుని యందు భయభక్తులు ఉందా అని అదే ముఖ్యమైన క్రైటీరియాగా మనం తీసుకోవాలి. మరి అటువంటి ఆలోచన మనకుందా? ఏ ఆలోచన లేకుండా ఆ పాపపు ఊబిలో ఆ అన్యులను ప్రేమించి తమ జీవితాన్ని నాశనం చేసుకొని, కెరియర్ని పాడు చేసుకొని, కుటుంబాన్ని నాశనం చేసుకున్న వారు ఎందరో. కాబట్టి దేవుడు చూడండి, దేవుని ఆజ్ఞలు మీరితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా తీసివేసేస్తాడు. ఈరోజు మనం అటువంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుణ్ణి అడుగుదాం, దేవుని దగ్గర మొరపెడదాం, దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందుదాం. అన్యులతో విజ్జోడుగా ఉండవద్దని, చీకటితో వెలుగుకి పొత్తేంటని దేవుని వాక్యం సెలవిస్తుంది.
దేవునికి ఇష్టమైన రీతిగా దేవుని చిత్తంలో దేవునికి మన జీవితాలను మన హృదయాలను దేవునికి ఇష్టమైన రీతిగా ఉంచుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికి వందనాలు ప్రభా. అవునైనా చాలాసార్లు మేము ప్రభా అన్యులతో ప్రభా సహవాసం చేసేవారుగా, అన్యులతో ముచ్చట్లు పెట్టుకునేవారుగా ఉంటాం నైనా, అన్యులను ప్రేమించేవారుగా ఉంటాం నైనా. అవునైనా నీ వాక్యం సెలవిస్తుంది అది ఎంత తప్పో, అది ఎంత శాపానికి గురవుతామో, ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటామో ప్రభా. ఈరోజు యవనస్తులైన వారిని దర్శించునైనా తండ్రి, అటువంటి జ్ఞానాన్ని దయచేయండి నాయన. విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అని యూట్యూబ్ ఛానల్. అంతేకాదు ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరిచే బాధ్యత మీ మీద ఉంది. స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్, మీరు ఈ పరిచర్యలో పాలు పంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.